ముందుగా అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిపై కొంతమంది అక్కసెలకెక్కుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి అంటేనే తుమ్మలంటేనే అభివృద్ధి అనేది ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ప్రకాష్ నగర్ బ్రిడ్జి తీసుకొచ్చింది తుమ్మల నాగేశ్వరరావు గారే. అట్లాగే ఎన్టీఆర్ బైపాస్ హై లెవెల్ బ్రిడ్జి తీసుకొచ్చింది తుమ్మల నాగేశ్వరరావు గారే ఏటి మీద. అట్లాగే చూసుకుంటే దంసలాపురం రైల్వే బ్రిడ్జి తీసుకొచ్చింది తుమ్మల నాగేశ్వరరావు గారే. చర్చి కంపౌండ్ రైల్వే బ్రిడ్జి తీసుకొచ్చింది తుమ్మల నాగేశ్వరరావు గారే. పాత బస్టాండ్ దగ్గర రైల్వే బ్రిడ్జి తీసుకొచ్చింది తుమ్మల నాగేశ్వరరావు గారే. కొత్త బస్టాండ్కి శంకుస్థాపన చేసిన తుమ్మల నాగేశ్వరరావు గారే. కలెక్టర్ ఆఫీస్కు శంకుస్థాపన చేసిన తుమ్మల నాగేశ్వరరావు గారే. ఇవాళ స్వామినారాయణ స్కూలు, ఇవాళ మెడికల్ కాలేజీలు, ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో మళ్ళీ ఇంకొక కొత్త హాస్పిటల్, ఇట్లా చూసుకుంటూ పోతే ఖమ్మంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు అనేది ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరికీ తెలుసు. అట్లాగే చూసుకుంటే పాలేరు నియోజకవర్గంలో బీడుపడ్డ భూములకి భక్త రామదాస్ ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించిన చరిత్ర తుమ్మల నాగేశ్వరరావు గారిది. తండాలకు రోడ్లు వేసిన చరిత్ర తుమ్మల నాగేశ్వరరావు గారిది. ఇలా దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం, భద్రాచలం వరకు గుండాల నక్సలైట్ల ప్రభావం ఉన్న టైంలో కూడా రోడ్లు తీసుకొచ్చిన చరిత్ర తుమ్మల నాగేశ్వరరావు గారిది. హై లెవెల్ బ్రిడ్జీలు కట్టించింది తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇవాళ చూసుకోండి మీరు, పోలీస్ స్టేషన్లు కానీ, ఎంఆర్ఓ ఆఫీసులు కానీ, ఎండిఓ ఆఫీసులు కానీ, ఇవాళ ఏ మండలానికి పోండి, ఏ గ్రామానికి పోండి, ఏ పట్టణానికి పోండి, ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు చేసిన శంకుస్థాపనలు ఓపెనింగ్లే కనపడతాయి మీకు. అట్లాగే చూసుకుంటే సీతారాం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు తాగునీరు అందించిన చరిత్ర తుమ్మల నాగేశ్వరరావు గారిది. అతి త్వరలో నీళ్లు అందాలన్న ఉద్దేశంతో రాజీవ్ లింక్ కొనాల ద్వారా 90 కోట్లతో తక్కువ ఖర్చుతోటి రైతులను బతిలాడుకొని ఇవాళ నీళ్లు అందించిన చరిత్ర తుమ్మల నాగేశ్వరరావు గారిది. ఇవాళ 2 లక్షల ఎకరాలకి ఇలా సాగునీరు అందుతుంది. ఇవాళ వైరా రిజర్వేర్లో ఇవాళ గోదావరి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అట్లాగే చూసుకుంటే ఇవాళ లిఫ్ట్ కెనాల్ ద్వారా బ్యాక్ వాటర్ తీసుకొచ్చిన చరిత్ర తుమ్మల నాగేశ్వరరావు గారిది. ఇవాళ రఘునాథపాలెం మండలానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇవాళ నీళ్లు ఇచ్చిన చరిత్ర తుమ్మల నాగేశ్వరరావు గారిది. ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళి అడగండి, ఇవాళ నీళ్లు వచ్చినాయంటే తుమ్మల నాగేశ్వరరావు గారు, రోడ్లు వచ్చినాయంటే తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇవాళ బిల్డింగ్లు వచ్చినాయంటే తుమ్మల నాగేశ్వరరావు గారు, బ్రిడ్జీలు వచ్చినాయంటే తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇలా ఖమ్మంలో అత్యాధునిక పద్ధతిలో 200 కోట్లతోటి తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ మార్కెట్గా వ్యవసాయ మార్కెట్ని తీసుకొచ్చిన చరిత్ర తుమ్మల నాగేశ్వరరావు గారిది. అట్లాగే తీగల వంతెన పూర్తి చేశారు ఏటి బ్రిడ్జి మీద, అది కూడా ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది. ఇలా ఏటికి చుట్టుపక్కల గేటు, ఇలా ఏటికి చుట్టుపక్కల ప్రహరీలు తీసుకొచ్చింది కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు. అట్లాగే చూసుకుంటే దేవరపల్లి హైవే డిపిఆర్ పంపించి ఆనాడు ఉన్న గిరిధర్ గారితో మాట్లాడి టెండర్లను పిలిపించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రైతులను బతిలాడి రేపు మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మీరందరూ కూడా పొలాలు ఇస్తే మనకి రోడ్డు అయితే చాలా దగ్గరగా ఉంటుంది, సౌకర్యానికి బాగుంటుంది, మీరు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు వస్తాయి, మీరు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి రైతులను పట్టుబట్టి దేవరపల్లి హైవే పూర్తి చేయించిన చరిత్ర తుమ్మల నాగేశ్వరరావు గారిది. కలెక్టర్ గారిని, అధికారులను పిలిపించి ఎప్పటికప్పుడు రివ్యూ చేసి రైల్వే బ్రిడ్జి మీద లేటుగా ఉంటే రైల్వే వాళ్ళతో మాట్లాడి, రైల్వే మంత్రితో మాట్లాడి, కేంద్ర మంత్రులతో మాట్లాడి దంసలాపురం దగ్గర వంతెనలు పూర్తి చేసిన చరిత్ర తుమ్మల నాగేశ్వరరావు గారిది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎక్కడన్నా చూడండి, నేషనల్ హైవే తీసుకొచ్చిన చరిత్ర తుమ్మల నాగేశ్వరరావు గారిది అని చెప్పేసి అలా తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం కూడా చెప్పుకుంటున్నారు. అలాంటి వ్యక్తి గురించి ఖమ్మంలో అభివృద్ధి లేదు అనే మాటలు మాట్లాడుతున్నారు. చిన్నపిల్లగాని సంకనం పెట్టుకొని అమ్మ చందమామ రావే, జాబిల్లి రావే అని మాయమాటలు చెప్పి అన్నం తినిపిస్తుంది. అక్కడి నుంచి చందమామ రాదు, జాబిల్లి రాదు. కాబట్టి అభివృద్ధి చేసే వ్యక్తుల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అభివృద్ధి అంటే తుమ్మలంటే అభివృద్ధి అనేది ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా అభివృద్ధి అంటే తుమ్మల అనే ఉద్దేశంతో ఇలా తెలుగు ప్రజలందరూ కూడా చెప్పుకుంటారు. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారంటే ఒక శక్తి. తుమ్మల నాగేశ్వరరావు గారంటే 10 మందికి ఉపయోగపడే పని మాత్రమే చేస్తాడు.
అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడున్నా ఆగమేఘాల మీద అటెండ్ అవుతాడు. 10 మందికి ఉపయోగపడే పని ఎక్కడున్నా దాన్ని ఇడిచిపెట్టడు. తెల్లవార్లు కూడా నిద్రపోకుండా కూడా ఆలోచించి దాన్ని ఎట్లా పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉండే వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శాఖల మీద ప్రతి ఒక్క శాఖ మీద పట్టున్న వ్యక్తి కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారి మీద ఇంకొకసారి కారు కూతలు కొయ్యొద్దని మేము హెచ్చరిస్తున్నాం.